హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు త్రితమ్మస్ కిచెన్. క్యాలీఫ్లవర్ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై కోసం క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ సైజులో కట్ చేసేసుకోండి. మనం ఫ్రై చేసేసరికి వాటి సైజ్ ఇంకాస్త తగ్గిపోతుంది కాబట్టి పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ప్యాన్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ సేమ్ ఆయిల్లో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసేసుకోండి. వీటిని ముందుగా ఫ్రై చేసిన కాలీఫ్లవర్ ఫ్రైలో వేసేసుకోండి. ఫ్రై చేశాక మిగిలిన ఆయిల్ మీకు ఎక్కువగా అనిపిస్తే పక్కకు తీసేసి 1 స్పూన్ ఆయిల్ని పోసుకోండి సేమ్ ప్యాన్లో. దాంట్లో ఆవాలు, జీలకర్ర, పసుపు, లైట్గా కారం, ఉప్పు, అలాగే కొత్తిమీర ఇంకా ఫ్రై చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇలా చేసిన ఫ్రై అస్సలు పాడవదు. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంతో చక్కగా కలుపుకొని తినేయొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.